పన్నులు తగ్గించాలి, ఖర్చుల్ని కట్టడి చేయాలి, సరిహద్దులను పటిష్టం చేయాలంటూ సంకల్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. 2017లో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన ఆలోచనలే లక్ష్యంగా ఆయన తీసుకొచ్చిన బిల్లు వన్ బ్యూటిఫుల్ బిల్ ఇప్పుడు అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ బిల్లులో ఏముంది? ఎవరికి లాభం? ఎవరు నష్టపోతారు? వాచ్ ఇట్. 2025 జూలై 4కి ముందు ప్రస్తుత సెనైట్లో ఓ బిల్లు పాస్ చేయించాలని ట్రంప్ గట్టిగా తప్పిస్తున్నారు. అదే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఇది ఆయన రాజకీయ ప్రయోజనాలకే కాదు, దేశ ఆర్థిక విధానాలకు మార్గదర్శకంగా మారనుందన్నది ఆయన అభిప్రాయం. సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు ఇద్దరు వ్యతిరేకించడంతో జూన్ 29న ఈ బిల్లు సెనైట్లో 51-49 మెజారిటీతో ముందుకెళ్లింది. సెనైట్లో ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీకి 53 మంది సభ్యులున్నారు. ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతేకాదు, ఈ బిల్లుకు సవరణలు కోరుతున్న రిపబ్లికన్ సభ్యులు మరికొందరు ఉన్నారు. బిల్లు ఆమోదించే వరకు ఎవ్వరికీ సెలవులు లేవని ట్రంప్ చివరకు సెనేటర్లను కూడా బెదిరిస్తున్నారు. బిల్లులో ముఖ్యాంశాలు: 2017 పన్ను తగ్గింపులకు పొడిగింపు, టిప్పులు, ఓవర్ టైం అలవెన్స్ ఆదాయంపై పన్ను మినహాయింపు, సాల్ట్ ట్యాక్స్ క్యాప్ పెంపు, $150 బిలియన్ మేర రక్షణ శాఖకు బడ్జెట్, $70 బిలియన్ సరిహద్దు భద్రత, అక్రమంగా ఉంటున్న వారిని డిపార్ట్ చేసేందుకు నిధులు. ఇక బిల్లులోని ప్రతికూల అంశాలు: మెడికెయిడ్ ఆరోగ్య బీమాకు మంగళం, పేదలకు ఫుడ్ కూపన్ల నిలిపివేత, విద్యార్థులకు విద్యా రుణాల్లో కోతలు, పేదల సంక్షేమ పథకాలకు భారీ దెబ్బ. ఫలితంగా రాష్ట్రాలపై పెనుభారం పెరగడం ఈ బిల్లులో ప్రతికూల అంశాలు. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం ఈ బిల్లు వల్ల అమెరికా అప్పు దాదాపు $3 ట్రిలియన్ పెరుగుతుంది. దాదాపు 11 మిలియన్ల మందికి ఆరోగ్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ బిల్లు ఎవరికి వరం, ఎవరికి శాపమన్న దానిపై అమెరికాలో పెద్ద చర్చే సాగుతోంది. బిల్లు ఆమోదం పొందితే ట్రంప్ ఎన్నికల ముందు తాను గట్టిగా వినిపించిన నినాదాలు అమలు చేయడానికి దోహదపడతాయి. మరి అమెరికా కాంగ్రెస్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? మరో 2 రోజుల్లో తేలిపోనుంది.